ఈ అమ్మాయి తన వజ్రపు చెవిరింగు తీసి తన ఎదురుగా ఉన్న ఈ వింతజీవి నోట్లో పెట్టగా అది ఒక్కసారిగా తన శరీరంలో నుండి ఎలాంటి వజ్రపు చెవిరింగులను మరికొన్ని బయటికి వచ్చేలా చేస్తుంది. నిజానికి ఇదొక రూపాంతర జీవి. అంటే దీని నోట్లో ఏమైనా వస్తువు పెడితే అలాంటి వస్తువులను మరిన్ని సృష్టించగలదు. అందుకని వీళ్ళు ఈ రూపాంతర జీవిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ జీవి ముత్యాల గ్రహానికి చెందినది. అయితే ఆ గ్రహంలో ముత్యాల ప్రజలు నివసించేవారు. వాళ్ళ జీవితం మొత్తం అక్కడి ప్రకృతి మీదే ఆధారపడి ఉండేది. అయితే ఆ ముత్యాల గ్రహంలో ఒక యువరాణి కూడా ఉండేది. ఆమె ఉదయాన్నే లేచిన వెంటనే అక్కడ ఉన్న ముత్యాలతో తన ముఖాన్ని కడుక్కునేది. దీంతో ఆమె ముఖం మరింత అందంగా అలాగే ప్రకాశవంతంగా కనపడుతుంది. అంతేకాకుండా ఈ యువరాణి ఉదయాన్నే లేచిన వెంటనే ఈ వింత జీవిని తీసుకుని బయటికి వెళ్తుంది. అలాగే వీళ్ళకి అక్కడ ఒక ఆచారం ఉంటుంది. అదేంటంటే వీళ్ళు అక్కడ ఉన్న మాయాజలంలో ఈ వింత జీవి ద్వారా ముత్యాలు వేస్తారు. దీంతో ఆ గ్రహమంతా వెలకట్టలేని శక్తి వచ్చి వాళ్ళంతా హాయిగా జీవిస్తూ ఉంటారు. కానీ ఒకరోజు ఆ గ్రహంలోకి శత్రువులు చొరబడి వాళ్లపై దాడి చేస్తూ ఉంటారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలందరి ఇల్లు కూలిపోతాయి. అప్పుడు ఈ యువరాణి త్వరగా తన ఇంటికి పరిగెడుతుంది. అయితే ఈ యువరాణి తండ్రి ఆ గ్రహానికి రాజు అవడంతో తన ప్రజలను రక్షించడానికి వెంటనే వాళ్ళందరినీ తనతో పాటు తీసుకువెళ్లి వాళ్ళని సురక్షితంగా ఉంచడానికి అక్కడ ఉన్న ఒక యుద్ధ నౌకలోకి తీసుకువెళ్తాడు. అంతేకాకుండా అందరూ లోపలికి వచ్చాక వెంటనే దాని తలుపు మూసేస్తారు. ఇంతలో దాని హ్యాండిల్ ఇరిగిపోయి ఆ డోర్ లాక్ అయిపోతుంది. కానీ యువరాణి బయటే ఉండిపోతుంది. దీంతో ఈమె ఏడుస్తూ నాన్న తలుపు తెరవండి అంటూ అరుస్తూ ఉంటుంది. అయితే తండ్రికి తన కూతురు ప్రాణాలు వదులుకోవడం ఇష్టముండదు. కాకపోతే డోర్ లాక్ అయిపోవడం వల్ల వాళ్ళు యువరాణిని కాపాడుకోలేకపోతారు. అదే సమయంలో ఆ గ్రహంలోకి శత్రువులు చొరబడి పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ఈ యువరాణి ఎలాగో తన ప్రాణాలు పోతాయని తెలిసి పోయే ముందు తన గ్రహ ప్రజలను కాపాడాలని ఈమె తన శరీరాన్ని అగ్నిగోళంలా మార్చి ఒక్కసారిగా శత్రువుల మీదకు దూసుకువెళ్తుంది. అయితే అక్కడ ఉన్న ఆ వింతజీవి తప్పించుకుని భూగ్రహానికి చేరుతుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.